21వ తేదీలోపు కాళేశ్వరం నివేదిక వస్తుందట. 27వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. నివేదిక సమాగ్ నివేదిక, ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఇంకా రకరకాల రిపోర్ట్స్ అన్నీ కూడా పూర్తిగా ఇది తప్పుల తడకాన్ని తేల్చేసిరు. ఇప్పుడు ఈ నివేదిక కూడా వీళ్ళు కాళేశ్వరం అని రాస్తున్నారు. కాళేశ్వరం నివేదిక కాదది, కేవలం అది మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ నివేదిక. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ థీమ్ మేడిగడ్డ, ఎందుకంటే అక్కడి నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి. ఇందులో కేసీఆర్ పాయింట్ ఎక్కడ దొరికింది వీళ్ళకంటే, ఎక్కడ ప్రధానంగా ఫోకస్ చేశారంటే తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే పాత ప్రాణహిత చేవెళ్ళ దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చిందనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చారు అంటే అవినీతి, అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు మార్చారు, దానివల్లే కుంగింది, ఎందుకు మార్చారు అని అంటే దీని వెనకాల పెద్ద వ్యవహారం ఏదో నడిచింది. ఆ కోణంలో ఎంక్వైరీ చేసి ఇందులో కేసీఆర్ని ప్రధానంగా టచ్ చేసే అవకాశం కనబడతా ఉంది.